తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సంవత్సరానికి 12 మాసాలు ఉండగా ఒక మాసాన్ని ఎందుకు మహాశివుడు ఎక్కువగా ఇష్టపడతాడు? అదే ఎందుకు శ్రావణ మాసం. ఎందుకు ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు శివాలయాలు భక్తులతో కంప్లీట్గా ఎందుకు నిండిపోతా ఉంది? శ్రావణ మాసం కార్తీక మాసం కైనా ప్రీతికరమైన మాసం మహాశివునికి అని అంటూ ఉంటారు. వై సో ఇంపార్టెంట్? మన యొక్క కంప్లీట్ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే శక్తి భగవంతుడు మనకు మళ్ళీ ఏదైనా ఇచ్చాడు అంటే అది చెడు కర్మ తీసేయడం చాలా ఈజీ. గడ్డి పరక తీసినంత సులభంగా తీయచ్చు. మతి ఎంతో గతి అంతే. మతిలో జలస్ ఫీలింగ్ పెట్టుకొని, మతిలో గ్రీడీనెస్ పెట్టుకొని, మతిలో యాంగర్ని పెట్టుకొని నామాలు పెట్టేసి నమశివాయ అంటే మహానైవేద్యం పెడుతున్నామా లేదన్నది శివుడు చూడ్డు. పంచామృతాలతో అభిషేకం చేస్తున్నామా లేదన్నది శివుడు చూడ్డు. 1,00,000 సార్లు జపం చేసే కన్నా ఒక 5 నిమిషాలు భక్తితో ఆయన దగ్గరగా ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ప్రతి శివభక్తుడు కూడా ఈ రహస్యం 100% తెలుసుకోవాలి. సంవత్సరానికి 12 మాసాలు ఉండగా ఒక మాసాన్ని ఎందుకు మహాశివుడు ఎక్కువగా ఇష్టపడతాడు? అదే ఎందుకు శ్రావణ మాసం. ఎందుకు ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు శివాలయాలు భక్తులతో కంప్లీట్గా ఎందుకు నిండిపోతూ ఉంది? అసలు శ్రావణ మాసంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? భగవంతుడు మానవులందరికీ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్న మాసమే శ్రావణ మాసం. ముఖ్యంగా అసలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలన్న మేజర్ విశ్వ రహస్యాలన్నీ కూడా ఈ వీడియోలో రివ్యూలు చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. శ్రావణ మాసం కార్తీక మాసం కైనా ప్రీతికరమైన మాసం మహాశివునికి అని అంటూ ఉంటారు. శ్రావణ మాసం ముఖ్యంగా శ్రావణ సోమవారాలు చూస్తుంటే భక్తులతో కిటకిటలాడతాయి ఆలయాలన్నీ కూడా. దీపారాధన ఉదయం నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకని? వై సో ఇంపార్టెంట్? విల్ ట్రై టు డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం హ్రీం హ్రూం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీ వాహిదేవి. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనము. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. లాస్ట్ వీడియోలో మనం శ్రావణ మాసం కొరకు మాట్లాడుతున్నట్టు ఈవెన్ క్షీరమదనం జరిగేటప్పుడు ఆ శివుడు హలాహల విషం తీసుకోవడం ద్వారా ఆయన్ని శాంతింపజేయడానికి అభిషేకాలు అనేది స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇది శ్రావణ మాసం చాలా ప్రతీక అని చెప్పున్నాం. ఎందుకు ముఖ్యంగా ఈ శ్రావణ మాసం టైంలోనే సోమవారాలు ఎందుకు మహాశివుడికి దగ్గరగా వెళ్తూ ఉంటాయి? లైఫ్ని, మన యొక్క కంప్లీట్ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే శక్తి, అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకునే అవకాశం భగవంతుడు మనకు మళ్ళీ ఏదైనా ఇచ్చాడు అంటే అది శ్రావణ మాసం మాత్రమే. ముఖ్యంగా ఈ పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు వీటన్నిటికంటే ఆత్మశుద్ధి, మనస్సు శుద్ధి ఇవి చేసుకోవాలి. ఇవి చేయకుండా ఓం నమః శివాయ అన్న చాంటింగ్ పనికిరాదు, దేవుడికి దగ్గరగా వెళ్ళదు. రైట్? మతి ఎంతో గతి అంతే అన్నారు. మతిలో దరిద్రం పెట్టుకొని, మతిలో జలస్ ఫీలింగ్ పెట్టుకొని, మతిలో గ్రీడీనెస్ పెట్టుకొని, మతిలో యాంగర్ని పెట్టుకొని నామాలు పెట్టేసి నమశివాయ అంటే శివుడి దగ్గరికి వెళ్ళలేము. ముందు ఆయన మన దగ్గరికి కూడా తీసుకోడు. సో ముఖ్యంగా శ్రావణ మాసంలో మనం చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ దాన ధర్మ దక్షిణ చేయాలి. తెలిసి తెలియక చాలా పాపాలు చేసి ఉంటాం. రైట్? పితృదేవతల నుండి కొంత కర్మ కంటిన్యూ అవుతుంది. యాన్సిస్టర్స్ దగ్గర నుండి పితృకర్మ, రైట్? పూర్వజన్మ కర్మ కొంచెం కంటిన్యూ అవుతుంది. ఈ జన్మ తెలిసి తెలియక చేసిన మంచి చెడులు కూడా కర్మ కంటిన్యూ అవుతుంది. ముందు చెడు కర్మని కట్ డౌన్ చెడు కర్మ తీసేయడం చాలా ఈజీ. గడ్డి పరక తీసినంత సులభంగా తీయచ్చు. ఎలా అండి? దాన ధర్మాలు దక్షిణ అంతే. అది కూడా విత్ డివోషన్. డివోషన్ తో, డొనేషన్ విత్ డివోషన్, చారిటీ రైట్ పర్సన్ కి ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఎగ్జాక్ట్లీ. తాగుబోతులకు ఇవ్వడం వల్ల ఏమి చేసేది ఏమీ లేదు కదా. ఇక్కడ మనం డివోషన్ తో చేయాలి. నాకు భగవంతుడు ఇచ్చాడు, చల్ నాకేందని ఇట్లా ఇచ్చినా మళ్ళీ అది దైవానికి వెళ్ళదు. నాకు అంతా భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, భగవంతుడి యొక్క అనుగ్రహమే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. మళ్ళీ నేను తిరుగు చేస్తుంది భగవంతుడికే
అన్న ఆలోచనతో డివోషన్తో డొనేషన్స్ చేయాలి, డివోషన్స్తో చారిటీ చేయాలి, దాన ధర్మ దక్షిణ చేయండి. ప్రతిరోజు చేయండి. ఈ శ్రావణ మాసం చేసి చూడండి, సకల దరిద్రాలు పటాపంచలు అయిపోతాయి. మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి. అండ్ గోసేవ చాలా ప్రాముఖ్యం. గోత్రం అంటే ఏంటి? టెంపుల్స్కి వెళ్ళగానే ఎగబడతాం గోత్రాలు చెప్పేసి, పేర్లు చెప్పేసి. అసలు గోత్రం అన్న పేరు ఎలా ఆవిర్భవించింది, గోత్రం వెనకాతలు ఉన్న కథ ఎవరికి తెలియదు. 24 గంటలు సరిపోతుంది దాని కొరకు మాట్లాడాలి అంటే. దాని మీద ఒక సపరేట్ వీడియో ఎప్పుడైనా చేద్దాం. సింపుల్ గా డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తే గోత్రము, గో అంటే గోమాతలు, గోత్రము, త్రము అంటే టేక్ కేర్ చేయడం, రక్షించడం. ప్రతి గోవుల్ని రక్షించే వాడికే గోత్రం ఉంటది. క్షీరామదనం చేసినప్పుడు అవి కూడా వస్తే వాటిని నువ్వు టేక్ కేర్ చేయి, ఇదిగో నీ పేరు సోయన్సో, వీటిని నువ్వు టేక్ కేర్ చేయి, ఇదిగో నీ పేరు సోయన్సో. అట్లా వచ్చింది నాగుల గోత్రం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. గోత్రము అంటే గోవుల్ని రక్షించేవాడే. మరి గోత్రము అని చెప్పించుకుంటున్నాం, ఆశీర్వచనం చేపిస్తా ఉన్నాం. ఆశీర్వచనం మనకి ఎప్పుడు అందుతుంది? గోసేవ చేస్తేనే. గోసేవ చేయకుండా ఎటువంటి గోత్రం పేరు చెప్పి ఆశీర్వచనం కూడా అందదు, రాదు. సో ముఖ్యంగా శ్రావణ మాసం ఏదైనా చేయాలి అంటే గోసేవ. ఒక్కొక్క గ్రహం బలపడాలి అంటే ఒక్కొక్క సాధన చేయాలి, ఒక్కొక్క పరిహారం చేయాలి. గోళ్ళకి సంబంధించండి జనరల్ ఒక్కొక్క గ్రహం బలపడడానికి ఒక్కొక్క రిచువల్స్ ఉంటాయి, ఒక్కొక్క రెమెడీ ఉంటుంది. బట్ నవగ్రహాలు బలపడడానికి ఒక్క గోసేవ చాలు. కాబట్టి శ్రావణ మాసంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే గోసేవ. గోసేవ చేయండి, మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి, దాన ధర్మ దక్షిణ చేయండి. అండ్ సెకండ్ పాయింట్, ఇంకా ఏమి చేయాలి? తెలిసి కానీ తెలియక కానీ డబ్బుని అగౌరవపరచొద్దు, డబ్బును తక్కువ చేసి మాట్లాడొద్దు, డబ్బుని చులకనగా చూడొద్దు. రిచ్ పీపుల్ని చూస్తే తెలియని కంపరం చాలా మందికి. వీడు అడ్డంగా సంపాదించేశాడు, నెగిటివ్ మాట్లాడుకుంటా. వీడేదో చేశాడు కాబట్టి ఇంత సంపాదించేశాడు. ఈ రోజు ఆ వ్యక్తి దగ్గర లక్ష్మీదేవి ఉందంటే ఎవరున్నట్టు? డబ్బులు ఉన్నాయంటే ఎవరున్నట్టు? లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టు. మనం ఎవరిని తక్కువ చేస్తున్నాం? ఆ వ్యక్తిని కాదు, లక్ష్మీదేవిని. నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి పడన వ్యక్తి, మనం ఎవరినైతే బ్రహ్మాండంగా హేట్ చేస్తామో అలాంటి వ్యక్తి మీ ముందే ఎదుగుతుంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఆ వ్యక్తి సక్సెస్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆ వ్యక్తి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్న మాట చెప్పే ధైర్యం మీకుందా? అంత అద్భుతమైన మనస్తత్వం ఉందా? అంత విచక్షణ ఉందా? అలా ఉంటేనే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అండ్ ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుండు అనుకుంటాం, పక్కోడు గొప్పోడైతే చూడలేం. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే నమశివాయ అంటే వెళ్ళొద్దా? శ్రీమాత్రే నమః అంటే వెళ్ళొద్దా? పంచామృతాలతో బంగారం లింగం మీద అభిషేకం చేసే మహాశివుడికి వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి ముందు ఈ మైండ్ సెట్ని విడిచిపెట్టండి. ఇంకా ఏమి చేయాలి? నో నెగటివ్ సెల్ఫ్ టాక్, నో నెగటివ్ సెల్ఫ్ టాక్. మన కొరకు మనం చాలా మంది తప్పుగానే మాట్లాడతాం. నా వల్ల అవ్వదు, నేనింతే, నా బ్రతికింతే, నా కర్మ ఇలా ఏడ్చింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కుయ్యో మొర్రో అని నెగిటివ్ మాట్లాడతాం. ఫస్ట్ శ్రావణ మాసంలో చేయకూడదు ఏదైనా ఉంది అంటే మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి కొరకు కానీ పరిస్థితుల కొరకు కానీ నెగిటివ్ మనం మాట్లాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో గోసేవ చేయండి, దాన ధర్మ దక్షిణ చేయండి, మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి. అండ్ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు 100% శ్రావణ మాసంలో తీసుకోవాలి. ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదాలు 100% శ్రావణ మాసంలో తీసుకోవాలి. ఇవి 100% చెయ్యండి. అండ్ ఇంకా పాసిబిలిటీ ఉంటే ఒక్క బిల్వపత్రం ఆయనకు ఆఫర్ చేస్తే చాలు. మహానైవేద్యం పెడుతున్నామా లేదన్నది శివుడు చూడ్డు, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నామా లేదన్నది శివుడు చూడ్డు, ఎన్ని టైమ్స్ మంత్రా చాంటింగ్ చేస్తున్నాడు అన్నది చూడ్డు. రైట్? 1,00,000 సార్లు జపం చేసే కన్నా ఒక 5 నిమిషాలు భక్తితో ఆయన దగ్గరగా ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ఎనీ బిగ్గెస్ట్ సాధన అండర్ ద స్కై. రైట్? మహానైవేద్యాల కంటే, రైట్, ఎన్ని వేల సార్లు జపం చేస్తున్నాం అన్న దానికంటే ఎంత భక్తితో ఆయనకి దగ్గరగా అవుతున్నాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పాసిబిలిటీ ఉంటే గనక టెంపుల్స్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకు టెంపుల్కి వెళ్ళాలి? అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, వాయు ప్రతిష్ఠనో ఇంకేదో ఒక ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎనర్జైజ్ అయి ఉంటాడు గాడ్. ఆ దరిదాపుల్లోకి వెళ్ళడం ద్వారా మనకున్న నెగిటివ్ ఎనర్జీ, కనుదృష్టి, నరదృష్టి, చెడు ప్రయత్నాలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు పోమోగ్రనేట్ జ్యూస్
ఇంట్లో తయారు చేసుకొని దానిమ్మలు ఇంటికి తెచ్చుకొని ఆ జ్యూస్ చేసేటప్పుడు కూడా నమశివాయ 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 శివోహం అంటూ జ్యూస్ చేసి శుక్రవారాలు దానిమ్మతో శివలింగానికి అభిషేకం చేస్తే మార్క్ మై వర్డ్స్ ఇట్లా పటాపంచలు అయిపోతాయి. అప్పులు కానీ, అవరోధాలు కానీ, ఇబ్బందులు కానీ, నెగిటివ్స్ కానీ. ముఖ్యంగా డబ్బు చూడాలి అనుకుంటే, డబ్బు సంపాదించుకునేటట్టు లీగల్గా అవకాశాలు చూడాలనుకుంటే, ఎథికల్గా ఫినాన్షియల్లీ గ్రో అవ్వాలంటే శుక్రవారాలు దానిమ్మ రసం ఇంట్లో చేసుకొని మన చేతులతో మనం అభిషేకం చేయాలి. ఇంట్లో ఉన్న శివలింగానికి కావచ్చు, దేవాలయాల్లో ఉన్న శివలింగానికి కావచ్చు. అండ్ అభిషేకం చేసేటప్పుడు కూడా చాలా మంది ప్లాస్టిక్లతో దేనితోనో చేస్తూ ఉంటారు. జనరల్గా చేయితో చేయాలి. అరిచేయి మీద అభిషేకం ఏదైతే జలం యూజ్ చేస్తున్నామో అది త్రూ అవుట్ మన హ్యాండ్ నుంచి అది పడాలి. అట్లా పడడం ద్వారా ఏమవుతుంది, రెండు అరిచేతుల్లో కూడా సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. మనం ఎవరినైనా బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు ఎట్లా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం? ఇట్లానే. ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇచ్చినా ఇట్లానే. దైవం కూడా ఇట్లానే. వై? చేతిలో ఎనర్జీస్ ఉన్నాయి. ఎవరినైనా హీల్ చేసుకోవచ్చు. మనల్ని మనం హీల్ చేసుకునే శక్తి ఎనర్జీ సెంటర్స్ చేతిలో ఉన్నాయి. రైట్? కాబట్టి ఇలా పడ్డం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ పటాపంచలు అయిపోయి ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆయన తీసుకొని ఆయనలో ఉన్న దివ్య చైతన్య విశ్వశక్తి మనకి బ్లెస్ చేస్తాడు. కాబట్టి మన హ్యాండ్స్తో అభిషేకం చేయాలి. ఇది చేసి ఆయనకి దగ్గరగా ఉంటూ ఆయన మంత్ర ఏదైనా చాంటింగ్ చేసుకుంటూ ఉంటే కనుక 100% ముందు మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. పాజిటివ్గా దగ్గరగా వెళ్తుంది. ముందు నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ మైండ్ సెట్ కానీ, నెగిటివ్ సెల్ఫ్ టాక్ కానీ బై డిఫాల్ట్ ఆపేటట్టు ఆయన చేసిస్తాడు. సో ఇమ్మీడియట్గా మనం ఏవైనా యాక్షన్లోకి తీసుకొని వెళ్ళాలి అంటే శ్రావణ మాసంలో దీస్ ఆర్ ద థింగ్స్. ఎస్. సో శ్రావణ మాసంలో మహాశివుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీడియో ఆశాంతం చూస్తే మీకే అర్థమవుతుంది. వంశీ గారు, అలాగే రాబోయే క్లాసెస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని చెప్పి. సో రాబోయే క్లాసెస్ గురించి ఏదైనా? ష్యూర్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో అప్కమింగ్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి August 16th నుండి ఉండబోతా ఉన్నాయి. August 16వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉన్నాయి. ఓకే. మార్నింగ్ షార్ప్ 6 to మార్నింగ్ 7:30 వరకు. ఈ 7 days క్లాసెస్ కూడా ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డ్ అవ్వబోతా ఉన్నాయి. ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ 7 days రికార్డింగ్స్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఈ 7 days ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతా ఉన్నాము అంటే అనంత బ్రహ్మాస్మి అని చెప్పి ఒక సపరేట్ ప్రోగ్రామ్ని మనం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ఈ వారాహి నవరాత్రుల దీక్ష సమయంలో అమ్మవారికి దగ్గరగా వెళ్ళడంలో ద్వారా కొన్ని ఆలోచనలు వచ్చే దాన్ని మనం ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేయడం జరిగింది. దాని టాపిక్ వచ్చేసి అనంత బ్రహ్మాస్మి, అనంత సంపదని, సంకల్ప సిద్ధిని, దివ్య జీవిత నిర్మాణం కొరకు ఈ 7 days డిజైన్ చేయడం జరిగింది. అనంతం అంటే కంప్లీట్, హోల్. సో అనంత సంపదని మనం ఎలా ఆకర్షించాలి, లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మని ఎలా పటాపంచలు చేసుకోవాలి, మంచి కర్మని, పుణ్యకర్మని ఎలా యాడ్ ఆన్ చేసుకోవాలి, మేజర్ సీక్రెట్స్ ఇక్కడ డిజైన్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా 7 రోజుల్లో డే 1 వచ్చేసి కర్మశుద్ధి. అంటే ఏదైతే కార్మిక్ ప్యాటర్న్ ఉందో దాన్ని క్లెన్జింగ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం విడిచిపెట్టేటట్టు ప్రాక్టికల్ గా కొన్ని లైవ్ లో చేయించబోతా ఉన్నాం. అది కంప్లీట్ గా డే 1 డిజైన్ చేయడం జరిగింది. అండ్ డే 2 బ్రహ్మ సంకల్ప శక్తి యాక్టివేషన్. జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే సంకల్పంతోనే మొదలవుతుంది. ఎటువంటి పూజలైనా, వ్రతాలైనా, దీక్ష అయినా సరే ముందు సంకల్పం చెప్తాం, పరమేశ్వరి ప్రీత్యర్థం. రైట్? అలా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి, దైవానికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వానికి దగ్గరగా వెళ్ళడానికి, లక్ష్మీదేవికి దగ్గరగా వెళ్ళడానికి, మన గృహంలోకి అష్టైశ్వర్యాల భోగభాగ్యాలు, సిరి సంపదలు మన గృహంలోకి రావడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి, ఆ సంకల్పం మనం ఎలా చెప్పాలి, దాని మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల మొత్తం డే 2 డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 3 వచ్చేసి ధనశక్తి మరియు లక్ష్మీ తత్వం. ధనశక్తిని మనం ఎలా పొందాలి, లక్ష్మీస్ ఎనర్జీ మన శరీరంలో యాక్టివేట్ అయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. సో శరీరంలో లక్ష్మీ తత్వం యాక్టివేషన్ అవ్వకుండా డబ్బుని ఆకర్షించలేము. సో ముఖ్యంగా డే 3 కంప్లీట్ మిలీనియర్ మేనిఫెస్టేషన్ టాపిక్స్ మాట్లాడబోతా ఉన్నాం. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయడానికి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఆకర్షించడానికి, మనకి రావాల్సిన డబ్బు ఆగిపోతూ ఉంటాయి, స్టక్ అయిపోతూ ఉంటాయి, అది ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ నుంచి డబ్బుని ఎలా ఆకర్షించాలి,
దానికి రిలేటెడ్ కొన్ని రహస్య పరిహారాలు కూడా డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే రహస్య పరిహారాలు, ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ లక్ష్మీ ఎనర్జీని పొందడానికి మంత్రశక్తి ఏంటి, యంత్రశక్తి ఏంటి, తంత్రశక్తి ఏంటి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా సులభంగా సునాయాసంగా వాళ్ళ హౌస్లో చేసుకునేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనీ మేనిఫెస్టేషన్ కొరకు డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 4 ఆకర్షణ శక్తి అండ్ వ్యక్తిత్వ ప్రభావం. ఆకర్షణ శక్తి అంటే అట్రాక్షన్, అంటే గాడ్స్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, విశ్వశక్తిని ఎలా అట్రాక్ట్ చేయాలి, గాడెస్ లక్ష్మి ఎనర్జీని అట్రాక్ట్ ఎలా చేయాలి. అలా చేయాలంటే మనమేం విడిచిపెట్టాలి, మనం శరీరం నుండి ఏమి వదిలేయాలి, ఏమి పట్టుకోవాలి, ఇలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 5 కార్యసిద్ధి అండ్ విజయశక్తి. చర్య, యూనో ఇంట్లో ధూపం ఆగ్రహపయామి, దీపం దర్శయామి, మహానైవేద్యం సమర్పయామి అంటే ఏదో జపం చేసేసి డోర్స్ ఓపెన్ చేయకుండా బయటికి వెళ్లకుండా ఆరామ్సే డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనేది మూర్ఖత్వం. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత మేనిఫెస్టేషన్ అయినా చేయండి, ఎలాంటి సాధన అయినా చేయండి, ఎలాంటి పూజ అయినా చేయండి, ఎలాంటి యజ్ఞమైనా చేయండి, కానీ యాక్షన్ లేకుండా రిజల్ట్ రాదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. మనల్ని కర్మయోగులు అంటారు, హ్యూమన్స్ని, నరుల్ని కర్మయోగులు. కర్మ అంటే యాక్షన్, పని చేయకుండా ఏది సాధించలేము. ఎగ్జాక్ట్లీ. అలాంటి కార్యసిద్ధి ఎలా పొందాలి, విజయాన్ని ఆకర్షించే శక్తి ఎలా పొందాలి అన్నది డే 4, డే 5 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 6 వచ్చేసి అనంత సంపద మార్గాలు నిర్మాణం, అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫిజికల్లీ, మెంటల్, ఎమోషనల్లీ కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్కి మనం ఎలా రెడీగా ఉండాలి, ఏ విధంగా మనం యూనివర్స్కి ప్రేయర్ చేస్తే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఏ పూజ చేయాలి, ఏ సాధన చేయాలి, ఎటువంటి మంత్రాస్ చాంటింగ్ చేయాలి, దానికి రిలేటెడ్ అయిన మంత్ర, తంత్ర, యంత్ర టెక్నిక్స్ కూడా ఆ రోజు రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 7 అనంత బ్రహ్మాస్మి మహాసంకల్ప దీక్ష, దాని కొరకు మాట్లాడబోతా ఉన్నాం. ఎవరైతే లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో, కుబేరులు అవ్వాలనుకుంటున్నారో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఉన్నత శిఖరాలకు వెళ్తూ లోక కళ్యాణం కొరకు ఎన్నో యాక్షన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. ఏజ్తో సంబంధం లేకుండే, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండే, మీరు ఎటువంటి ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోండి, ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి. లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే ప్రోగ్రామ్ మీ కొరకే. మీ జీవితంలో ఉన్న చెడు కర్మలకి ఫుల్ స్టాప్ పెట్టి బ్రాండ్ న్యూ డివైన్ గ్రేస్తో కలిగి ఉన్న లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. భగవంతుడి యొక్క పిల్లలం మనమందరం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించి ఏదో ఒక అవకాశం మనకి ఇస్తూనే ఉంటాడు. కాకపోతే మనం కాస్త ఎరుకుతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి. మేబీ మీ ప్రేయర్స్ విని, మీరు చేసిన ప్రార్థనలు విని, మీరు చేసిన పూజా ఫలితమే, మీరు చేసిన పుణ్య కార్యక్రమానికి ఫలితమే ఈ అప్కమింగ్ అనంత బ్రహ్మాస్మి అన్న ప్రోగ్రామ్ మీ చౌట్లో పడడం, మీ కంటి ముందు కనిపించడం అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. నిజంగా లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే, దైవశక్తికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటే ఈ అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. రాసిపెట్టి ఉంటే కలుద్దాం. 7 days కలవబోతా ఉన్నాం. ఈ క్షణమే అనంత బ్రహ్మాండం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్లో అనంత బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మీరు నేను వాళ్ళకి సహకరించాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. అతి త్వరలో కలుద్దాం. ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. 100% భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకుంటాయి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీతో ఉన్నారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. సో విన్నారు కదా, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఏర్పాటు చేసిన ఈ 7 days క్లాస్లో మీరు పాల్గొనాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మా టీం మీకోసమే వర్క్ చేస్తూ ఉంది. 24/7 వాళ్ళు మీకు అవైలబుల్లో ఉంటారు. సో వెంటనే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలండి. నమస్కారం.